కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని వంశీ నివాసంలో మరోసారి ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇంట్లో ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాలలో పాల్గొన్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్ భావిస్తున్నారు. వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ని ఓ బృందం సేకరించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు సోదాలలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీటీవీ విజువల్స్ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్ ఫోన్ కోసం గాలించిన పడమట పిఎస్ పోలీసులు సుమారు 40 నిమిషాల పాటు గాలించారు. వల్లభనేని ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన సెల్ ఫోన్ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్లోనూ వంశీ సెల్ ఫోన్ అంశం ప్రస్తావించారు. దీంతో పాటుగా ఇతర నిందితుల గాలింపులో వంశీ సెల్ ఫోన్ కీలకం కానుంది. ఇప్పటికే పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలిస్తోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారుతోంది. ఫోన్ ద్వారా ఎవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ వంశీ తిరిగాడు అనే విషయాలు తెలుస్తాయి. వంశీ అధికంగా వాట్సాప్ ద్వారా ఫోన్లు మాట్లాడేవారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్లోని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్డ్ రికార్డ్ వివరాలు రాబడుతున్నారు. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసిన సమయంలో ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. దాదాపు 50 నిమిషాలు జల్లెడ పెట్టారు. ఫోన్ లొకేషన్ తెలిసినా ఫోన్ కనిపించడం లేదు. ఫోన్ను సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ను కోరారు. ఫోన్ను ఫోరెన్సిక్కు పంపిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు పిటిషన్లో తెలిపారు. ప్రస్తుతం వంశీ ఫోన్ లభిస్తే కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక జైల్లో వంశీ పరిస్థితిపైన అధికారులు గట్టి నిఘా పెట్టారు. జైలు చుట్టూ 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. వంశీపై తప్పుడు కేసు పెట్టారని, ఆయన రిమాండ్లో మాత్రమే ఉన్నారని, ఆయనపై కేసులు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఆయనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలేనని అన్నారు. వంశీ వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ఆయనను నేల మీద పడుకోబెట్టారని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బెడ్ కావాలని కోరతామని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వంశీని మెంటల్గా టార్చర్ చేస్తున్నారని అన్నారు. వంశీ ఆరోగ్యం బాగుందని వైద్యులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారని వెల్లడించారు. తమకు వైసీపీ అండగా ఉందని లీగల్ టీంను కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని పంకజశ్రీ ప్రశ్నించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.